వస్తారు. ఈ పోరాటం ఇంతతో ఆగదు. ఇంకొకసారి ఎవరైనా ఎవరైనా అఘోర వేషం వేసుకొని రావాలంటే ఉచ్చబడాలి నా కొడుకు ఒక్కొక్కరికి. సో ఈ రోజు మహిళా కమిషన్ దగ్గర ఏదో ప్రెస్ మీట్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు కూడా అక్కడికి వెళ్తున్నారు కదా, సో అక్కడ ఏం జరగబోతుంది? నేను కూడా ఇప్పుడే బయలుదేరుతున్నానండి. ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. అక్కడైతే మేము పోరాటం అయితే కొనసాగిస్తాం. ఎందుకంటే మేము ఇంతవరకు పోరాడుకుని వచ్చింది వీళ్ళకి శిక్ష పడాలి అని. తప్పకుండా పోలీసులు ఎక్కడున్నా కానీ పట్టుకున్నారు. నిజంగా పోలీసు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఎక్కడ అప్డేట్ అప్పుడు ఇస్తూనే ఉన్నారు. మీడియాలో కూడా మేము అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. జనాలు కూడా చాలా మంది అరెస్ట్ చేయాలి, ఓటింగ్ లో కూడా చాలా మంది అరెస్ట్ చేయాలి విని అని చాలా మంది స్పందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీరు చేసిన మోసానికి అంత ఇంపుగా చేస్తాను ఈ పూజ చేస్తానని డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయడం చాలా చాలా బాధాకర విషయం అండి. తప్పు చేశారు కాబట్టి ఈ రోజు శిక్ష అనిపిస్తారు. తప్పకుండా అనిపించే రోజు వచ్చిందనమాట ఈ రోజు.